మనోనియంత్రణ. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 13 నుండి 16 వరకు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 13వ వచనం. మీ మనసుల్ని కార్యాచరణకు సిద్ధపరచుకోండి, లేక మీ మనస్సు అను నడుము కట్టుకోండి అనే మాటలకు అర్థం, మీ తలంపులను ఒకచోటికి చేర్చండి, క్రమశిక్షణ గల మనసు కలిగి ఉండండి అని. అంతే. తాను స్వేచ్ఛగా పరిగెత్తడానికి వీలుగా వదులు అంగీ ధరించిన ఓ వ్యక్తి తన అంగీ చివరల్ని తన నడికట్టు లోపలికి దోపుతున్న దృశ్యం ఉంది ఇక్కడ. మనం మన ఆలోచనలను క్రీస్తు తిరిగి రావడంపై కేంద్రీకరించి ఆ ప్రకారం జీవిస్తే మన మనసును ఆటంకపరిచి మన ఆత్మీయ పురోగతిని అడ్డగించే ఎన్నో ప్రాపంచిక విషయాల నుండి తప్పించుకుంటాం. మనం క్రమశిక్షణ గల మనసు కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ మనం స్వస్థబుద్ధి గల ఆశావాహ మనసు కూడా కలిగి ఉండాలి. ఆత్మీయ మనసు కలిగి ఉండడం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే, మనం మన జీవితంలో దేవుని కృపను అనుభవిస్తాం. మనం యేసును చూచినప్పుడు ఖచ్చితంగా మనం కృపను అనుభవిస్తాం. కానీ మనం ఆయన తిరిగి రావడం కొరకు కనిపెడుతున్నప్పుడు నేడు కూడా కృపను అనుభవిస్తాం. మనం కృప ద్వారా రక్షించబడ్డాం. ఎఫెసీ 2వ అధ్యాయము 8-9 వచనాలు. మరియు మనం క్షణక్షణం ఆయన కృపపై ఆధారపడతాం. క్రీస్తు తిరిగి రాక కొరకైనా కనిపెట్టడం మన కష్ట దినాల్లో మన విశ్వాసాన్ని, నిరీక్షణను బలపరుస్తుంది. అది మనకు మరెక్కువగా దేవుని కృపను అందిస్తుంది. లోతుగా ఆలోచించాల్సిన విషయం, మీ జీవితంలో దేవుని కృపను అనుభవిస్తున్నారని మీకు ఏ మేరకు అనిపిస్తున్నది? ఆయన కృపను గూర్చిన మీ స్పృహను అధికం చేయడానికి మీరేమి చేయవచ్చు? ఆమేన్.